రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము కుల గణన చేసింది. కుల గణనలో బీసీలు 42% ఉన్నట్టుగా తేల్చారు. సో వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చే అంశానికి సంబంధించి ఒక బిల్లుని అసెంబ్లీలో తీసుకురావాలనుకుంటున్నారు. దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపాలనుకుంటున్నారు. అఫ్కోర్స్ రిజర్వేషన్స్ ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. సో ఇట్లాంటి ప్రక్రియ, ఇట్లాంటి తంతే గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసింది ముస్లిం రిజర్వేషన్స్ కోసం. కేసీఆర్ ప్రభుత్వం కూడా అప్పుడు సుధీర్ కమిటీ ఏదో వేశారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని ముస్లింలు 12% ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలి. కేవలం ముస్లింలు అంటే కరెక్ట్ కాదు కాబట్టి ఎస్టీలకు కూడా ఇంతమందికి రిజర్వేషన్లు ఇవ్వాలి అనేది ఒక తీసుకొచ్చి ఎస్టీలకి ముస్లింలకి కలిపి ఒక బిల్లు తయారు చేశారు. దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేశారు. అది అలాగే ఉంది. కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నామన్నారు. సో ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కోర్టులోకి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక బిల్లుని పంపించబోతోంది రిజర్వేషన్ల తతంగంలో. సో మీ ఒపీనియన్ ఏంటి? అసలు యాక్చువల్లీ రిజర్వేషన్లు ఇచ్చే అధికారమే రాష్ట్ర ప్రభుత్వాలకు లేనప్పుడు బిల్లు తయారు చేయడం ఏంటి? ఇదంతా ఏంటి? కాంగ్రెస్ నిజానికి కేసీఆర్కి అవకాశం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఫామ్ చేసే అవకాశం లేదు. కానీ బట్ కాంగ్రెస్ పార్టీకి మేమే అధికారంలోకి వస్తే మేము పాస్ చేస్తాము అని చెప్పడానికి అట్లీస్ట్ అవకాశం ఉంది. అయినప్పటికీ ఇది తూతూ మంత్రంగా చేయాలనుకుంటున్నారా? వాట్ ఈస్ ఏం జరుగుతోంది వెనకాల? సాయి గారు చాలా క్లియర్ ఈ కేసులో. రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్ ఇవ్వాలనుకొని ఆయన ఓట్ల కోసం ఇది తయారు చేసి డెఫినెట్గా ఒక సర్వే చేయించింది. ఇప్పుడు చూస్తే 3% మంది సర్వేలో పార్టిసిపేట్ చేయలేదు. యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారు అజెండానా లేకపోతే రాహుల్ గాంధీ అజెండా? రాహుల్ గాంధీ అజెండా చాలా క్లియర్. కులగణన అనేది కులగణన ఆయనదే. కర్ణాటకలో చేశారు కదా, ఎందుకు రిలీజ్ చేయట్లేదు రిపోర్ట్? 10 సంవత్సరాలు అయింది అక్కడ క్యాస్ట్ సర్వే చేసి. మనం తీసుకొచ్చారు, ఇప్పుడు అంటారు అంతా తప్పు అంటున్నారు. ఇక్కడ కూడా అంటున్నారు తప్పు, డేటా అంతా తప్పు అంటున్నారు. సాయి గారు, రిజర్వేషన్ ఇవ్వడానికి స్టేట్ గవర్నమెంట్ అధికారం ఉంది సాయి గారు, లేదని చెప్పట్లేదు. ఎస్, కానీ మీరు దానికో సైంటిఫిక్ మెథడాలజీ ఉండాలి. సో వీళ్ళు ఒక కమిషన్ పెట్టారు, కమిషన్ స్టడీ చేసింది. ఇప్పుడు మీ ఇంటికి వచ్చారు సాయి గారు, ఒక బ్యాక్వర్డ్ క్లాస్ ఆయన ఇంటికి వెళ్ళారు, లేకుంటే ఎస్సీ ఎస్టీకి ఇంటికి వెళ్ళారు, లేకుంటే మీ ఇంటికి వస్తే మీరు అంటారు నేను బీసీ అని చెప్తారు. అనేటప్పుడు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ అడిగారా? అడగలేదు కదా. అప్పుడు మీకు ఎట్లా తెలుసా డేటా జెన్యున్ అని? జెన్యున్ డేటా కాదు ఫస్ట్, ఎందుకంటే మీరు అడగలేదు. ఇంకోటి సెకండ్ వన్, మీరు ఈ రిజర్వేషన్ అన్నీ తీసుకున్నప్పుడు 50% కన్నా ఎక్కువ వెళ్ళకూడదు కంప్లీట్గా అని చెప్పి సుప్రీంకోర్టు ఎప్పుడో ఇచ్చిన నిర్ణయం ఉంది. 2-3 సార్లు వాళ్ళు దాన్ని రిట్రైట్ చేశారు. దట్ యూ కెనాట్ డూ ఇట్. వీళ్ళేం ఎక్స్క్యూజ్ చూసారు, తమిళనాడు అప్పుడెప్పుడో 69% చేసి షెడ్యూల్ 9లో వేశారని చెప్పి. ఆ షెడ్యూల్ 9 కేసు ఇంకా సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు సార్ నోబడీ విల్ డూ ఎనీ మోర్ షెడ్యూల్ 9 ఆఫ్టర్ దిస్ అని చెప్పారు చాలా క్లియర్గా. ఆ కేసు వాళ్ళ దగ్గర పడుంది. ఆంధ్రాలో తెలంగాణలో ముస్లింకి రిజర్వేషన్ వచ్చే కేసు అక్కడ పడుంది మళ్ళీ సుప్రీంకోర్టులో. ఈ రిజర్వేషన్ మోదీ గవర్నమెంట్కి ఎందుకు పంపిస్తున్నారండి మీరు? ఎందుకంటే 50% క్రాస్ చేయాలంటే కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ చేయాలి. ఎవరు చేయరు, చేస్తే సుప్రీంకోర్టు కొట్టిపడేస్తుంది దాన్ని. ఇదంతా కామన్ సెన్స్ సాయి గారు. ఇది వీళ్ళకి తెలుసు, ఇక్కడున్న పొలిటీషియన్స్కి తెలుసు. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి మేము మోదీ గారితో మాట్లాడుతామంటారు. మోదీ గారు ఏం చేస్తారండి? మోదీ గారు పార్లమెంట్ సెటప్ చేసి ఒక లా పాస్ చేస్తారా? నెక్స్ట్ డే సుప్రీంకోర్టు కొట్టిపడేస్తారు దాన్ని. అన్ని చేస్తూ సుప్రీంకోర్టుకి ఆ పవర్ ఉంది వాళ్ళ దగ్గర. సుప్రీంకోర్టు ఒకసారి నిర్ణయం ఇచ్చినప్పుడు 50% కన్నా ఎక్కువ వెళ్ళకూడదు అంటే దట్ ఈస్ ద లా. మీ దగ్గర ఎవరు కాస్ట్ సర్వే చేయమన్నారు? మీ లీడర్ ఢిల్లీలో కూర్చొని మీకు ఆర్డర్ ఇస్తే మీరు చేశారు. ఇప్పుడు మీరు ఏం చేయాలో మీకు అర్థం కావట్లేదు. పిచ్చిపట్టినట్లు అయిపోయింది. ఇప్పుడు ఇవ్వకపోతే వాళ్ళు కొడతారు, ఇస్తే సుప్రీంకోర్టు కొడతారు. ఇది నడిమిట్లో స్కాట్ పెట్టింది డెవిల్ అండ్ డ్యూక్ బ్లూసీ. దాన్ని తీసుకెళ్లి మోదీ గారు తల మీద చేస్తున్నారు. సారీ, మోదీ గారు షుడ్ నాట్ ఈవెన్ ఎంటర్టైన్ దెమ్. నేను చెప్పానా మీద సర్వే కండక్ట్ చేయమని? మోదీ గారు అడగాలి. మీరు చేశారు, మీ ప్రాబ్లం మీరు సార్ట్అవుట్ చేసుకోండి. మీరు ఏదైనా కేటగిరీ తగ్గించండి, ఈ కేటగిరీ ఎక్కువ. దాని అన్నింటిలో ముస్లింస్కి రిజర్వేషన్ ఇస్తున్నారు బీసీలో. ఎక్కడ న్యాయం అండి సాయి గారు? ఇది అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్ రిజర్వేషన్ బై రిలీజన్ ఉందండి? లేదు కదా. మరి ఎట్లా ఇస్తున్నారు మీరు? ఆయన ఆ టైంలో వ్యతిరేకించారు అంబేద్కర్ గారు. వీళ్ళు డైలీ లేచి పొద్దున అంబేద్కర్ గారి గురించి చెప్తారు కదా. 2 సార్లు అంబేద్కర్ గారిని ఓడిపించింది కాంగ్రెస్ వాళ్ళు లోక్సభ ఎలక్షన్ పోటీ చేస్తున్నాడు మహారాష్ట్ర నుంచి. కానీ ఫుల్ పేజ్ యాడ్లో అన్నింటిలో అంబేద్కర్ గారి గురించి చెప్పాలి. అంబేద్కర్ had clearly said, బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా క్లియర్గా చెప్పారు, రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్ చేయకూడదని నెహ్రూకి చెప్పారు. ఐ విల్ వాక్ అవుట్ ఆఫ్ ద క్యాబినెట్ అన్నారు ఆయన. ఇన్ఫాక్ట్ హి వాజ్ నెవర్ ఎ కాంగ్రెస్ మ్యాన్. అంబేద్కర్ గారు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. ఇది మనం మర్చిపోకూడదు. సో లీగల్ లా మీద ఉన్నప్పుడు మీరు మోదీ గారి దగ్గర ఎందుకు వెళ్తున్నారు? మోదీ గారు మిమ్మల్ని ఎందుకు ఎంటర్టైన్ చేయాలి? బీసీలు 45% ఉంటే మేమేం చేయాలి బాబు? ఇప్పుడు ఏం చేయలేము. సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఉంది, అది ఫాలో చేయాల్సిందే. ఎన్నోసార్లు తమిళనాడు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు అందరు చేసి వెళ్తే సుప్రీంకోర్టు కొట్టిపడేశారు. నో సారీ, 50%. ఇట్ విల్ నాట్ గో బియాండ్ 50%. అది చాలా పాత కేసు అది. సో అదొక ఎస్టాబ్లిష్డ్ ఒక జడ్జ్మెంట్ ఉన్నప్పుడు మీరు ఇట్లాంటి ఈ ఓట్ల కోసం చేసిన పని ఇదంతా. లోకల్ బాడీ ఎలక్షన్లో మాకు ఓట్లు రావాలి, మాకు అసెంబ్లీలో మాకు ఓటు రావాలి, లోక్సభలో రావాలి. మీరు ఎంపవర్ చేయండి. దాంట్లో క్రీమీ లేయర్ ఎందుకు? మీరు ఒక కమిటీ రికమెండేషన్ యాక్సెప్ట్ చేస్తే ఫుల్గా యాక్సెప్ట్ చేయండి, లేకుంటే యాక్సెప్ట్ చేయకూడదు. దే సెడ్ క్రీమీ లేయర్. ఎస్, మంచి డబ్బులు ఉన్న వాళ్ళు, ఒక సొసైటీలో ఒక లెవెల్కి వచ్చిన వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాలి సాయి గారు? అండ్ దిస్ ఇస్ మై క్వశ్చన్ ఆల్వేస్. దానికోసం మోదీ గవర్నమెంట్ ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చినప్పుడు ఐ వాజ్ రియలీ హ్యాపీ. అండ్ మోదీ గవర్నమెంట్ అక్కడ ఏం చేశారు చూడండి, 60% 50% క్రాస్ చేయకూడదని వాళ్ళకి తెలుసు. 10% సీట్లు పెంచారు. మెడికల్ కాలేజ్ కానీ
ఉద్యోగాల్లో కానీ అన్ని ప్లేస్లో 10% పెంచిన తర్వాత 10% ఈడబ్ల్యూస్ ఇచ్చారు ఎకనామిక్లీ వీకర్ సెక్షన్స్కి. సో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే పేదోళ్ళు, అదే బాధ అనిపిస్తుంది నాకు, పేదోళ్ళు ఉంటారు ఈ రిజర్వ్డ్ కేటగిరీలో ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ, వాళ్ళకి అసలు బెనిఫిట్ ఇప్పుడు కూడా రావట్లేదు సాయి గారు. 76 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకి బెనిఫిట్ రావట్లేదు. ఎవరెవరు ఐఏఎస్ అయిపోయారు, ఐపీఎస్ అయిపోయి వాళ్ళకి మళ్ళీ ఎందుకు సాయి గారు రిజర్వేషన్? వాళ్ళకి ఒకసారి రీచ్ ద సోషల్ స్టేటస్, అది వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు? ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. నేను ఇవాళ పేపర్లో చదివాను, ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ కింద ఈ పేద పిల్లల్ని స్కూల్ అడ్మిషన్ ఇవ్వాలని చెప్పి రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది. వెరీ గుడ్ మూవ్, ఎక్సలెంట్. కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారు, మంచి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు ఏం చేశారు, 10 లక్షలు 15 లక్షలు జీతం వస్తున్నారు, ఏం చేశారంటే ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారు. ఫేక్ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి అడ్మిషన్ తీసుకున్నారు. స్కూల్ వాళ్ళు దానికన్నా స్మార్ట్గా తయారయ్యారు. హైదరాబాద్ స్కూల్సే. వాళ్ళు ఏం చేశారు, ఆధార్ కార్డు అడిగారు, ఆధార్ కార్డు ఇచ్చాడు, ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్డ్ ఉంటుంది. వీళ్ళు పాన్ కార్డు చూస్తే ఈజ్ అన్ ఇన్కమ్ ట్యాక్స్ పే. అట్లా మన చాలా 150 పిల్లల్ని స్కూల్ నుంచి తీసేశారు. చాలా బాధ అనిపిస్తుంది. స్కూల్ నుంచి అబ్బాయినో పాపని తీసేస్తే ఇట్స్ నాట్ గుడ్. కానీ పేరెంట్స్ చేసిన తప్పు ఇది. ఇదే ఎకనామిక్లీ వీకర్ సెక్షన్స్కి మీరు ఇస్తే నాకు ఏ అభ్యంతరం లేదు. రిజర్వేషన్ ఎస్, ఒక సోషల్, అది అంబేద్కర్ గారి బుక్ కూడా చదివితే మాకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఐఎమ్ రీడింగ్ అ బుక్ అబౌట్ హిమ్. అరవింద్ టెంప్లేటర్ రాసిన బుక్ చదువుతున్నాను నేను. సో బ్రిలియంట్ మ్యాన్. ఆయన కాన్సెప్ట్ అలాగుండే అది ఆ టైంలో. ఎందుకంటే అప్పుడు ద బ్యాక్వర్డ్ క్లాసెస్ వర్ ట్రీటెడ్, ద దళిత్స్ వర్ ట్రీటెడ్ వాజ్ వెరీ బ్యాడ్. చాలా ఘోరమండి ఆ టైంలో. కరెక్ట్. సో ఈ కరెక్ట్గా సోషల్ మిస్టేక్ చేయండి. కానీ ఎవరెవరికో డబ్బులు ఉన్నోళ్ళో, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు, పెద్ద పెద్ద కార్లు పెట్టుకొని బంగ్లాలు కట్టి తిరిగి మళ్ళీ వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్? వాళ్ళ కేటగిరీలో పేదోళ్ళకి ఇవ్వండి. అన్నిటికంటే కింద హూ ఆర్ దేర్, వాళ్ళకి ఇప్పుడు కూడా రిజర్వేషన్ బెనిఫిట్ రావట్లేదంటే వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి బేసిక్ ఎడ్యుకేషన్ నుంచి స్టార్ట్ చేయండి. కరెక్ట్. దట్ ఈస్ ద వే టు గో ఫార్వర్డ్ సాయి గారు. ఇప్పుడు ఈ థింగ్ మోదీ గారు తీసుకెళ్ళి ఏం కాదు, ఇది ఓన్లీ పొలిటికల్ జాకింగ్ కోసం. కాబట్టి మమ్మల్ని కూడా కామెంట్ సెక్షన్ వచ్చి చాలా మంది తిడతారు, నో ప్రాబ్లం. దట్ ఈస్ ఐఎమ్ ట్రైంగ్ టు షో దమ్ ద మిర్రర్ అన్నమాట. పేదోళ్ళకి ఇవ్వండి, బీసీ కానీ ఓబీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ, ఎస్సీ దిస్ నో ప్రాబ్లం, దిస్ నో ఇష్యూ. కానీ క్రీమీ లేయర్కు ఇవ్వకూడదు. గవర్నమెంట్ కూడా క్రీమీ లేయర్ పెంచుకుంటా పోతున్నారు. ముందు 5 లక్షలన్నారు, మళ్ళీ 8 లక్షలన్నారు, 10 లక్షలు. ఎందుకండి? తీసేయండి క్రీమీ లేయర్. మళ్ళీ 10 లక్షలు క్రీమీ లేయర్ ఎట్లయితే, నాన్ క్రీమీ లేయర్ ఎట్లయితారండి? నెలకు ₹1,00,000 జీతం వచ్చిన వాళ్ళు పేదోళ్ళండి? నాకు అర్థం కాదు. ఇట్స్ రెడిక్యులస్ సిచ్యువేషన్. అండ్ డెఫినెట్లీ రేవంత్ రెడ్డి ఇక్కడ రాహుల్ గాంధీని ప్లీజ్ చేయడానికి చేసిన తప్పు. He will have to face the music because right. Modi will not entertain 100%. ఇక్కడ నుంచి ఎవరి డెలిగేషన్ తీసుకెళ్ళినా కానీ పేపర్ చూసి పక్కన పెట్టేస్తారు అంతే. మీరు వచ్చి మళ్ళీ తిడతారు, మోదీ గారు మీ రిజర్వేషన్ ఆపేస్తారని. అప్పుడు ఇక్కడున్న వాళ్ళు అడగాలి, మీతో చేత కాకపోతే మీరు ముందే బంద్ చేయాలండే సర్వే. మీకు తెలుసు ఇట్లా ఒక జడ్జ్మెంట్ ఉంది సుప్రీంకోర్టు, 50% రిజర్వేషన్, ఒక బ్లాంకెట్ బ్యాన్ ఉంది, దానికన్నా పైకి వెళ్ళలేరు మీరు, లిమిట్. అప్పుడు ఎందుకు చేశారు మీరు? ఎస్ సార్. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరు ఏం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.